ఇక డీటెయిల్స్ చూద్దాం. దుర్గగుడి టెండర్లలో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో రద్దు చేసిన టెండర్లను రీఓపెన్ చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. తనకు అన్యాయం జరిగిందని కోర్టుకొచ్చిన సంస్థ పాల్గొనకుండా అసలు టెండర్లనే రద్దు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే టెండర్లను రీఓపెన్ చేయాలని ఆదేశించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ దేవస్థానంలో పారిశుద్ధ్యం, హౌస్ కీపింగ్ కోసం దేవాదాయ శాఖ టెండర్లను పిలిచింది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ టెండర్లలో పలు సంస్థలు పాల్గొన్నాయి. అయితే టెండర్లకు సంబంధించి సాంకేతిక బిడ్ ఓపెన్ చేసిన సమయంలోనే లా మెక్లేన్ ఇండియా సంస్థ టెండర్లలో పాల్గొనేందుకు వీలు లేదని అనర్హత వేటు వేశారు. దీనిపై ఈ సంస్థ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. లా మెక్లేన్ సంస్థ తరపున హైకోర్టు న్యాయవాది ఉప్పుటూరి వేణుగోపాలరావు వాదనలు వినిపించారు. 2 సంవత్సరాల క్రితం టెండర్లు పిలిచారని తెలిపారు. టెక్నికల్ బిడ్లో అర్హత సాధించలేదని లా మెక్లేన్ ఇండియా సంస్థను తప్పించారని కోర్టుకు వివరించారు. లా మెక్లేన్ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో అసలు టెండర్లనే రద్దు చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి తిరిగి టెండర్లను పిలవకుండా వాటిని రీఓపెన్ కూడా చేయకుండా తమకు అనుకూలమైన కాంట్రాక్ట్ గడువు పొడిగిస్తున్నారని తెలిపారు. అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని వివరించారు. దీనిపై ప్రభుత్వం కూడా తన వాదనను వినిపించింది. టెండర్ కండిషన్ కు పిటిషనర్ వేసిన బిడ్ వ్యతిరేకంగా ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. లా మెక్లేన్ ఇండియా సంస్థ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత టెండర్లను రద్దు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టెండర్ కండిషన్ కు పిటిషనర్ వేసిన బిడ్ వ్యతిరేకంగా ఉందనడానికి హైకోర్టు కొట్టివేసింది. టెండర్లను రీఓపెన్ చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించింది. టెండర్లలో పాల్గొనేందుకు లా మెక్లేన్ ఇండియా లిమిటెడ్ సంస్థకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. తెలంగాణలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. డెంగూ, మలేరియా జ్వరాలు బెంబేలెత్తిస్తున్నాయి. రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా కేసులు తగ్గినట్లుగా కనిపిస్తున్న సీజనల్ వ్యాధులు మాత్రం డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. తెలంగాణలో గత వారం రోజులుగా సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వరుసగా వర్షాలు, వాతావరణం చల్లబడటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 1వ తేదీ నాటికి 1558 మందికి డెంగ్యూ వచ్చినట్టు తేలింది. 782 మంది మలేరియా బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది సీజన్ మొత్తంగా 2173 డెంగ్యూ కేసులు, 869 మలేరియా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈసారి మాత్రం వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్లో 647 మంది డెంగ్యూ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 162, రంగారెడ్డి జిల్లాలో 255, మేడ్చల్, మల్కాజ్గిరిలో 96 డెంగ్యూ కేసులు బయటపడ్డాయి. ఖమ్మంలో గతేడాది 42 డెంగ్యూ కేసులే నమోదయ్యాయి. ఈసారి ఆ సంఖ్య ఇప్పటికే 100 దాటింది. కొత్తగూడెం, నిర్మల్ జిల్లాలోనూ గతంతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో డెంగ్యూ కేసులు పెరిగాయి. లక్షణాలు మాత్రం టిపికల్గా వాళ్ళకు బాడీ పెయిన్స్, హెడ్ ఏక్, నడుము నొప్పి, తర్వాత సమ్ టైమ్స్ ఏంటంటే కోల్డ్, కాఫ్, సమ్ టైమ్స్ ర్యాషెస్ ఇన్ ద బాడీ. ఒక 3 రోజుల్లో కూడా జ్వరం తగ్గట్లేదు, 103, 104 వస్తుంది. ఇలాంటి లక్షణాలతో చాలామంది ఓపీకి వస్తున్నారు. ప్రస్తుతం ఓపీ కూడా 800 దాకా మనకు ఫీవర్ హాస్పిటల్ ఓపీ కూడా పెరిగింది. మనకు ఈ ఓపీలో కూడా 60% కేసెస్ అని ఫ్లూ లైక్ సిమ్టమ్స్తో వస్తున్నారు. మ్యాక్సిమము పిల్లలు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా దాదాపుగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఏరియా వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. పెరుగుతున్న సీజనల్ వ్యాధులతో ప్రజలు భయపడిపోతున్నారు. ఏది కరోనానో, ఏది వైరల్ ఫీవరో తెలియక టెన్షన్ పడిపోతున్నారు. అయితే ప్రస్తుత సీజన్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చిన్న పిల్లల్లో కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కొంత రికవరీ టైం పడుతుంది. ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్ళు, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ వైరల్ ఫీవర్స్, డెంగీ కానీ, చికెన్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు సిమ్టమ్స్ రిలీవ్ అవుతాయి, కానీ దాని కాంప్లికేషన్స్ తోటి నీరసం అనేది ఒక 15 days, 1 month పడుతుంది.
కొన్నిసార్లు మనం చికెన్ గానే కేసెస్ కూడా 6 నెలల వరకు ఉంటుంది. సో ఇలా నీరసం ఉంటుంది, కొన్ని జాయింట్ పెయిన్స్ ఉంటుంది పరిస్థితి. దీనివల్ల ప్రాణాంతకం ఏముండదు, కానీ మంచి ఆహారం తీసుకుంటూ కొంచెం సెల్ఫ్ మోటివ్లో ఉండి కొంచెము అధైర్యపడకుండా మంచి న్యూట్రిషన్స్ కన్సల్ట్ డాక్టర్ చేసుకోవడము ఈ యొక్క వైరల్ కాంప్లికేషన్స్ నుంచి మనం కాపాడుకోవాలి. ఎక్కడికక్కడ రోడ్లు, కాలనీలు నీరు నిలిచిపోయి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. సరైన ఆహారం తీసుకుంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. లైఫ్ స్టైల్తో పాటు ఆహారపు అలవాట్లను కూడా కరోనా మార్చేసింది. జంక్ ఫుడ్ను ఇష్టపడేవారు సైతం హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ పోషక ఆహారాలున్న ఫుడ్ వైపు పరుగులు తీస్తున్నారు. టేస్ట్ కన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ మిల్లెట్స్ ఫుడ్ను లాగించేస్తున్నారు. కస్టమర్ల టేస్టుకు తగినట్లుగా హైదరాబాద్లో కొత్త కొత్త హోటల్స్ పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఈ ఆధునిక యుగంలో కాలంతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. ఎక్కువగా జంక్ ఫుడ్ కు అలవాటు పడి రోగాల బారిన పడుతున్నారు. అయితే ప్రజల మైండ్ సెట్ ను కరోనా మార్చేసింది. ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతోంది. చిరుధాన్యాలతో చేసిన ఆహారానికి డిమాండ్ పెరిగింది. ఆరోగ్యం బాగుంటుంది, తేలికదనం ఉంటుంది, మంచి జీర్ణశక్తి అవుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కొత్త జబ్బులు దరిదాకు లేవు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ 1.5 year నుంచి ఈ కోవిడ్లో ప్రత్యేకంగా ఈ మిల్లెట్స్ తీసుకోవాలనేటువంటి డాక్టర్ల యొక్క అడ్వైస్. ఆరోగ్యంగా ఉండేందుకు మిల్లెట్స్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు ఇక్రిసాట్ సర్వేలో తేలింది. సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, జొన్నలు, వరిగలు, అరికెలు వంటివి అత్యధికంగా తింటున్నారు. మరోవైపు మధుమేహం, ఊబకాయం సమస్యలున్న వాళ్లు మిల్లెట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. దీంతో ప్రజలు మిల్లెట్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చిరుధాన్యాల వినియోగం ఎక్కువగా పట్టణాలకే పరిమితమవుతోంది. ఎందుకంటే రైస్ ఎక్కువ కార్బోహైడ్రేట్, మనకు కార్బోహైడ్రేట్ వల్ల మనం ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతాము. ఇదేంటంటే మిల్లెట్స్ వల్ల దాంట్లో ఫైబర్ కంటెంట్, దాంట్లో ఉన్న పొటాషియం, తర్వాత సోడియం, ఇవన్నీ ఏంటంటే మనకు ఎనర్జీ చేస్తుంది. ఇప్పుడు మనం అదే రైస్తో చేసిన ఇడ్లీ తినాలనుకో మనకు డ్రౌజీగా ఉంటుంది, కానీ ఇది అంటే విల్ బి మోర్ యాక్టివ్. ఇక్రిసాట్ అనే సంస్థ వివిధ రాష్ట్రాల్లో దాదాపు 15,500 మందిపై అధ్యయనం చేసింది. 58% మంది ఆరోగ్యంగా ఉండేందుకు, మరో 15% మంది బరువును తగ్గేందుకు మిల్లెట్స్ తీసుకున్నట్లు తేలింది. 38% మంది మారుతున్న జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకునేందుకు మిల్లెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారని గుర్తించారు. పట్టణ ప్రాంత ప్రజలతో పోలిస్తే గ్రామీణుల్లో మిల్లెట్స్ పై అవగాహన లేదు. దీంతో గ్రామాల్లో పోషకాహార లోపం వెంటాడుతోందని తేలింది. చిరుధాన్యాలతో చేసిన టిఫిన్స్ కు ఆదరణ పెరుగుతోంది. వృద్ధులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాల వారు ఇష్టంగా తింటున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇదే సరైన మార్గమని భావిస్తున్నారు. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాల నుంచి కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు. శరీర బరువు తగ్గించుకోవాలన్నా, శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలన్నా చిరుధాన్యాలే దిక్కంటున్నారు. యూత్ అంతా ఫాస్ట్ ఫుడ్ వైపు వెళ్తున్నారు, కానీ నాకేమో మిల్లెట్సే ఇష్టం. ఎందుకంటే అది అంత టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది ఫాస్ట్ ఫుడ్ కన్నా. ఫాస్ట్ ఫుడ్ కొంచెం తింటే హెవీ అయిపోతుంది, కానీ మిల్లెట్స్ మనం ఎంత అయినా తినొచ్చు, ఇంకా మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్ ఇట్స్ గుడ్ కాబట్టి మిల్లెట్స్ ఎట్లయినా మంచిది కాబట్టి హెల్త్కి ఇన్ని వెరైటీస్ లైక్ మిల్లెట్స్లో ఉంటే లైక్ ఇట్ ఈస్ హెల్దీ అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంది. ట్రెండ్ కు తగ్గట్టుగా జనాలు ఇష్టాన్ని గమనించిన కొందరు హోటళ్ల నిర్వాహకులు సరికొత్త థీమ్స్ తో రెస్టారెంట్లను ప్రారంభిస్తున్నారు. తక్కువ ధరలోనే పసందైన మిల్లెట్స్ ఆహారాన్ని అందిస్తున్నారు. హైదరాబాదీ బిర్యానీని సైతం మిల్లెట్స్ తో తయారు చేస్తున్నారు. ఇంట్లో ఏదైతే మిల్లెట్స్ తోటి చేసుకోలేరో, కష్టంగా ఉంటుందో, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఏదైతే మనం డైలీ రైస్ తోటి చేయగలుగుతామో అవన్నీ కూడా మిల్లెట్స్ తోటి చేయడం జరుగుతుంది. ఉదయాన్నే టిఫిన్ నుంచి స్టార్ట్ చేసుకొని రాత్రి వరకు లంచ్లో, డిన్నర్లో కూడా రాగి సంగటి, తర్వాత ఈవెన్ సాంబార్ రైస్ కానీ, కర్డ్ రైస్ కానీ, ఈవెన్ ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా మిల్లెట్స్ తోటే చేస్తున్నాం మేము. సో మార్నింగ్ వచ్చేసి మనకు బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఆల్ 5 పాజిటివ్ మిల్లెట్స్ తోటి
కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలతోటి అన్నిటితోటి ఒక్కొక్క వెరైటీ తోటి టిఫిన్ ఉంటుంది. మొత్తానికి ఆరోగ్యంపై ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారు. మిల్లెట్స్ ఆహారంపై ఆసక్తి చూపిస్తున్నారు. జమానా మారుతుంది, సిటీ వాసుల్లో ఆరోగ్యంపై స్పృహ కూడా పెరుగుతుంది. తినే అలవాట్లను మార్చుకుంటూ సంప్రదాయ చిరుధాన్యాల ఆహారంపై మక్కువ పెంచుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే సిటీ నలువైపులా కొత్త కొత్త రెస్టారెంట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. సో జనాల టేస్ట్కి అనుగుణంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ను అందిస్తూ వాళ్ళ మన్నలను సైతం పొందుతున్నాయి. అయితే సిటీ వాసుల్లో మిల్లెట్స్ ఆహారంపై రోజురోజుకు ఆదరణ పెరుగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం వీటిపై అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ఆఫ్ఘన్లోని పరిస్థితులపై భారత్ కన్నేసి ఉంచింది. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తోంది. ఇదే సమయంలో భారత్ ఆందోళనల పట్ల తాలిబాన్లు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్నాక భారత్ అప్రమత్తమైంది. తాలిబాన్లతో సంబంధాలపై వేచి చూసే ధోరణిలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో పాక్ చర్యల్ని భారత్ గమనిస్తోందని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. అలాగే ఆఫ్ఘన్ తాజా పరిణామాలపై భారత్ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల తాలిబాన్లు సానుకూలంగానే ఉన్నట్లు సంకేతాలందాయన్నారు. 3 రోజుల పర్యటన కోసం హర్షవర్ధన్ శ్రింగ్లా అమెరికా వెళ్లారు. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్తో భేటీ తర్వాత ఆఫ్ఘన్ పరిస్థితులపై మాట్లాడారు. ఆఫ్ఘన్లో పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయని శ్రింగ్లా తెలిపారు. అయితే పరిణామాలు వేగంగా మారుతున్నాయన్నారు. అమెరికా వేచి చూసే ధోరణిని అవలంబిస్తుందన్నారు. భారత్ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఇచ్చిన హామీలను తాలిబాన్లు నిలబెట్టుకుంటారో లేదో అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అయితే ఈ ఉగ్రవాదానికి ఆఫ్ఘన్ భూభాగం అడ్డాగా మారుద్దని భారత్ భావిస్తుంది. మహిళలు, మైనారిటీల పట్ల విచక్షణతో వ్యవహరించాలని కోరుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్లో వివిధ శక్తుల ప్రమేయం ఏ రకంగా ఉండబోతుందో భారత్ గమనిస్తోంది. తాలిబాన్లకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన పాకిస్తాన్ ఆఫ్ఘన్ భూభాగంలోని అనేక శక్తులకు అండగా నిలిచిందని నిపుణులు చెబుతున్నారు. పాక్పై కూడా ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని టెర్రరిస్టుల అడ్డాగా మారనివ్వబోమని అమెరికాకు తాలిబాన్లు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆఫ్ఘన్ నుంచి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు సాగినా దానికి తాలిబాన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా స్పష్టం చేసినట్టు సమాచారం. ఆఫ్ఘన్లోని పరిస్థితులు, పాకిస్తాన్ పాత్రపై అమెరికాతో భారత్ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. బ్రిటన్లో రాజవంశం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. ఏకంగా మహారాణికి సంబంధించిన వార్త అయితే మరింత ఆసక్తితో చూపిస్తారు. తాజాగా ఎలిజబెత్ మృతి తర్వాత చేపట్టాల్సిన ఆపరేషన్ పత్రాలు లీక్ అయ్యాయి. ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్పై వచ్చిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణంగానే రాజుగారి కోటలో ఏం జరుగుతుంది అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంటుంది. అలాంటిది బ్రిటన్ రాజవంశం గురించిన వార్త అయితే మరింత ఆసక్తి రేపుతుంది. ఎలాంటి విషయమైనా సంచలనమే అవుతుంది. బ్రిటన్ రాణి మరణిస్తే ఏం చేయాలి అన్న ప్రణాళిక లీక్ అయింది. రాణి తుది శ్వాస విడిచినప్పటి నుంచి అధికారికంగా సమాధి చేసే వరకు నిర్వహించే కార్యక్రమాల లిస్ట్ బయటకొచ్చింది. బ్రిటన్ చరిత్రలోనే అత్యధిక కాలం రాణి హోదాలు ఎలిజబెత్ II కొనసాగుతోన్నారు. ప్రస్తుతం ఎలిజబెత్ II వయసు 95 ఏళ్లు. అయితే మహారాణి మరణిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మహారాణి పార్థివ దేహానికి ఎప్పుడు అంత్యక్రియలు చేయాలి, ఇలా ఎన్నో విషయాలపై ప్రణాళికను సిద్ధం చేసినట్లు లీక్ అయిన పత్రాల ద్వారా తెలుస్తోంది. ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్ గా రూపొందించిన ఈ ప్రణాళిక పత్రాలు తమ చేతికి అందినట్లు అమెరికాకు చెందిన ఓ వార్తా సంస్థ తెలిపింది. ఎలిజబెత్ రాణి మరణించిన రోజును డేగా ప్రకటిస్తారని తెలుస్తోంది. లీక్ అయిన పత్రాల్లో ఉన్న వివరాల ప్రకారం రాణి తుది శ్వాస విడిచిన 10 రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. రాణి పార్థివ దేహాన్ని పార్లమెంట్ భవనంలో 3 రోజుల పాటు సందర్శనకు ఉంచుతారు.
ప్రిన్స్ చార్లెస్ పర్యటించి రాణి మరణ వార్తను ప్రజలకు తెలియజేశాకే ఎలిజబెత్ అంత్యక్రియలు మొదలు పెడతారని లీక్ అయిన పత్రాల్లో ఉంది. ఎలిజబెత్ II అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లక్షలాది మంది లండన్ కు పోటెత్తవచ్చని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగొచ్చని అంచనా వేసినట్లు సమాచారం. ఆహార కొరత కూడా ఏర్పడుతుందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించేందుకు ప్లాన్ చేశారు. అంత్యక్రియలు జరిగే రోజును జాతీయ సంతాప దినంగా ప్రకటిస్తారు. అయితే ఈ లీక్ వ్యవహారంపై స్పందించేందుకు బకింగ్హామ్ ప్యాలెస్ వర్గాలు నిరాకరించాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అభిమానుల మనసును హీరోయిన్ కంగనా రనౌత్ దోచుకుంది. జయలలిత సమాధికి నివాళులర్పించి తమిళ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న మూవీలో కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించింది. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన చిత్రం తలైవి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారు. సెప్టెంబర్ 10న తలైవి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా చెన్నైలోని జయలలిత సమాధి దగ్గర కంగనా నివాళులు అర్పించింది. తలైవి సినిమా అందరికీ చేరువ కావాలని కోరుకుంది. ఎంజీఆర్ సమాధి దగ్గర కూడా నివాళులు అర్పించింది. కొంత సమయం పాటు మౌనం పాటించింది. తలైవి సినిమా ఇప్పటికే విడుదలై ఉండాల్సింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్లాన్స్ మారిపోయాయి. ఇటీవలే తలైవి సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా వినాయక చవితి కానుక విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ ని కూడా కంగనా మొదలుపెట్టింది. మల్టీప్లెక్స్ నిర్వాహకులకు ప్రత్యేకంగా ఓ సందేశం పంపించింది. గ్రూపిజం నుంచి బయటకొచ్చి మల్టీప్లెక్స్ లో తలైవి ప్రదర్శితమయ్యేలా చూడాలంది. We are theatre made people, जिन थिएटर्स ने हमें बनाया है, जो लाखों का घर बार चलाते हैं, हमें उनको सपोर्ट करना है. उन्होंने बहुत सारे डिजिटल एक्सक्लूसिव स्ट्रीमिंग के ऑफर्स जो है वो भी ठुकराए, लेकिन हमें ये पता नहीं था कि हमें थिएटर्स का ही सपोर्ट नहीं मिलेगा इस चीज़ पे. तो हिंदी में जो है हमारी फिल्म की लागत वसूल करने के लिए, जो कि हमने की है बाय द ग्रेस ऑफ गॉड, और इतने ज़्यादा प्लेटफॉर्म्स हैं भी कंटेंट मेकर्स के लिए, इट्स अ वेरी गुड थिंग फॉर अस. జయలలిత విద్యార్థి దశ నుంచి ఆ తర్వాత హీరోయిన్ గా ఎలా మారారు, రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ముఖ్యమంత్రిగా ఎలా మారారు అనే అంశాల్ని తలైవి మూవీలో చూపించనున్నారు. దీంతో తలైవి మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇంగ్లాండ్తో 4వ టెస్ట్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వావ్ అనిపించాడు. సెంచరీతో కేక పెట్టించాడు. సెహ్వాగ్ స్టైల్లో సెంచరీ మార్కును దాటేసి ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్తో 4వ టెస్టులో రోహిత్ అదరగొట్టేశాడు. కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. బలమైన ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఫేస్ చేసి సెంచరీ సాధించాడు. 205 బంతుల్లో 100 మార్కును క్రాస్ చేశాడు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్థాయిలో హిట్ మ్యాన్ 6 తో శతకాన్ని అందుకున్నాడు. మెయిన్ అలీ వేసిన 64 ఓవర్ 5వ బంతిని లాంగ్ ఆన్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. కెరీర్ లో తొలి ఓవర్సీస్ టెస్ట్ సెంచరీ అందుకున్నాడు. ఓవరాల్ గా రోహిత్ కు ఇది 8వ టెస్ట్ సెంచరీ. సూపర్ ఇన్నింగ్స్ తో టెస్ట్ లో హిట్ మ్యాన్ 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ 73 ఇన్నింగ్స్ లోనూ ఈ ఘనత సాధిస్తే రోహిత్ 74 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. ఈ సిరీస్ లో భారత్ తరపున అత్యధిక స్కోర్ హిట్ మ్యానే సాధించాడు. టెస్టుల్లో తన స్టైలుకు భిన్నంగా రోహిత్ ఆడుతున్నాడు. 4వ టెస్టులో 145 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత కమిట్మెంట్ తో ఆడాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. సెంచరీ హీరో రోహిత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలంగాణ సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మనసుకు నచ్చిన ఫోటోల్ని పంచుకుంటారు. తాజాగా స్మితా సబర్వాల్ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి. స్మితా సబర్వాల్ తెలంగాణ సీఎంఓ కార్యదర్శిగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటారు. పనితీరుతో ఎన్నోసార్లు స్మితా సబర్వాల్ ప్రశంసలు అందుకున్నారు. ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. స్మితా సబర్వాల్ కట్టుబొట్టు పైన ఆమె అభిమానులు ఎప్పుడూ ప్రత్యేకంగానే చెప్పుకుంటారు. తాజాగా స్మితా సబర్వాల్
లక్నవరం చెరువును సందర్శించారు. అక్కడి ప్రకృతి అందాలకు ఫిదా అయ్యారు. కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మధ్య రామప్ప ఆలయాన్ని కూడా స్మితా సబర్వాల్ సందర్శించారు. అక్కడి శిల్ప కళా సౌందర్యాన్ని చూసి మురిసిపోయారు. రామప్ప ఆలయానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. మొత్తానికి ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ స్మితా సబర్వాల్ యాక్టివ్ గానే ఉంటున్నారు. ఫోటోలను పంచుకుంటున్నారు. తాజాగా లక్నవరం చెరువు దగ్గర స్మితా సబర్వాల్ తీసుకున్న ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. రియల్ హీరో సోనూ సూద్ ఏం చేసినా హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది. తాజాగా సోనూ చేసిన ఓ ఫీట్ అభిమానుల్ని ఆకర్షించింది. కరోనా లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు అండగా నిలిచి సోనూ సూద్ వార్తల్లో నిలిచాడు. మనసున్న హీరోగా ప్రజల గుండెల్లో నిలిచాడు. సోషల్ మీడియాలోనూ సోనూకు ఫాలోవర్స్ పెరిగారు. దీంతో రియల్ హీరో పోస్ట్ చేసే వీడియోలు కూడా స్పెషల్ గా మారుతున్నాయి. సామాజిక సేవ, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫిట్నెస్ పైన సోనూ సూద్ ఫోకస్ ఎక్కువగానే పెడతాడు. తాజాగా సోనూ సూద్ చేసిన ఫిట్నెస్ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోనూ సూద్ తన 2 చేతులు నేలపై పెట్టి కాళ్లు గాల్లోకి లేపాడు. ఆ తర్వాత చేతులు కూడా నేలపై నుంచి తీసేయడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇదంతా వీడియో ట్రిక్ అని తెలిసి అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABN.